శ్రీమాత్ర నమః. ఒక్క పైసా మనం భగవంతుడికి ఇచ్చాము అని అనుకోండి, 100 క్వశ్చన్స్ వేసుకుంటాం. 100 ఖచ్చితంగా 100 ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే మనకి అనుమానం అనమాట. భగవంతుడికి ఇచ్చింది ఆ అర్చకుడు ఎక్కడ తినేశాడో, ఎక్కడ బిల్డింగులు కట్టేసుకున్నాడో, ఎక్కడ బంగారాలు నగలు దోచేసుకున్నాడో, దిగేసేసుకున్నాడో, ఇదే అనుమానం. మనం గుడికి వెళ్ళి ఆ అర్చకుడికి ₹1 డబ్బుల పళ్ళెంలో వేసాము అని అనుకోండి, వెంటనే మనలో అహంకారం వచ్చేస్తుంది. నేను కాబట్టి వేశాం. గమనించండి, నేను దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా గమనిస్తూ ఉంటాను. ఆ పళ్ళెంలో వేసే ఒక ₹20 నోటు వేశారనుకోండి, అటు ఇటు చూస్తారనమాట. అంటే మనం వేసే ఆ ₹20 పక్కన వాళ్ళు ఎవరన్నా చూస్తున్నారా లేదా? అలా చూస్తే మనల్ని బయటకు వచ్చిన తర్వాత గర్వంగా వాళ్ళు మనల్ని గమనించాలన్నమాట. మనం ఆ పళ్ళెంలో ఆ డబ్బులు అలా వేసేసి నమస్కారం పెట్టుకుని రాము. చుట్టుపక్కల చూస్తాం. మనం వేసిన డబ్బులు వేసి మిగతా వాళ్ళు గుర్తించారా లేదా అని. మనం ఎంతసేపు మన బ్రతుకు ఎంతసేపు చుట్టుపక్కల వాళ్ళు గుర్తించారా లేదా, చుట్టుపక్కల వాళ్ళు మనం పొగిడారా లేదా, ఇదే ఆలోచిస్తాం తప్ప భగవంతుడి దృష్టిలో పడ్డామా లేదా, భగవంతుడు మనల్ని హక్కును చేర్చుకున్నారా లేదా, ఎప్పటికీ రాదు. ఎప్పటికీ రాదు. మనం ₹1 భగవంతుడికి వేసాము అంటే, ఒక సద్బ్రాహ్మణుడికి కాస్త ఏదైనా సమర్పణ చేశాము అంటే, అది సమర్పణ భావం కూడా ఉండదు, దానం. చాలా మంది నాకు కామెంట్లో పెడుతుంటారు, మేము డొనేషన్ ఇచ్చామండి, మేమేమో డబ్బులు పంపించామండి అంటారు. అది ఎంత తప్పో తెలుసా? భగవంతుడికి డొనేషన్ ఇచ్చేంత గొప్పవాళ్ళమా చెప్పండి మనం? మన మనసులో ఎంతసేపు సమర్పణ భావం ఉండాలి. ఆ సమర్పణ భావం వచ్చిన రోజున నీ హృదయంలోకి వచ్చి భగవంతుడు కూర్చుంటాడు. అంతవరకు నువ్వు ఎన్ని చేయి రాదు. నువ్వు ఎంత చేసినా నీలో అహంకారం వస్తుంది. ఎప్పుడు డొనేషన్ ఇచ్చినా, డబ్బులు ఇచ్చానా నీ మనసులో ఉన్నప్పుడు. కానీ నువ్వు సమర్పణ భావంతో చెయ్యి, నీకు ఎప్పటికీ నీ మనసులో ఈ గర్వం అనేది ఉండదు. మనం అలా సమర్పణ చేస్తున్నప్పుడు కూడా ఈ అవకాశాన్ని నాకు భగవంతుడు ఇచ్చాడు, అది కదా మనం పెంచుకోవాల్సింది. ఆ భావన పెంచుకుని చూడండి, జీవితం మారకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇప్పుడు తాడేపల్లిగూడెంలోనూ ఈ మాస శివరాత్రికి ₹200 పంపిస్తారు కదా, ₹216. ఎందుకు పంపిస్తున్నారో తెలుసా? మీకు అసలు నిజంగానే ఒకసారి ఆలోచించండి. అక్కడ అభిషేకం మాత్రమే కాదు, గోసేవకి, వేద పండితుల సంరక్షణకి, పోషణకి కూడా మీరిచ్చిన ద్రవ్యం ఉపయోగపడుతుందన్నమాట. అంటే మీరిచ్చిన ద్రవ్యం ఏదైతే ఉందో మీకు తెలియకుండానే ఒక మహత్కార్యానికి ఉపయోగపడుతుంది. అక్కడ నాకు డొనేషన్ పంపించామండి అంటారు. నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అది డొనేషన్ కాదు, సమర్పణ. ఆ సమర్పణ భావంతో మనం ఎప్పుడైతే చేశామో మన జీవితం అద్భుతంగా మారుతుంది. మీకు ఒక అద్భుతమైన నిజంగా జరిగిన సంఘటన అనమాట. అది వింటుంటే అనిపిస్తుంది, ఇంతకాలం మనం ఎంత అహంభావంతో ఉన్నామో, ఎంత మూర్ఖత్వంతో ఉన్నామో అని అనిపిస్తుంది. జగన్నాథ స్వామి వారి ఆలయానికి ప్రతిరోజు లక్ష్మి అనే ఒక అమ్మాయి పూమాలలు కట్టి స్వామి వారికి సమర్పణ చేసేదన్నమాట. జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన అందరూ కూడా ఏదో ఒక సమర్పణని భగవంతుడికి చేసేవారు. లక్ష్మి అనుకునేది, అందరూనేమో బంగారము, వెండి అవన్నీ ఇస్తున్నారు, నేను ఒక్క పువ్వులను మాత్రమే మాలగా కట్టి తీసుకుని వెళ్తున్నాను, అయ్యో నాకు అంత ఇచ్చే స్తోమత లేదే అని ప్రతిక్షణం బాధపడేది. పాపం ఈ అమ్మాయి పూలు కట్టి అక్కడ జగన్నాథుడికి సమర్పణం చేసుకోవటంతో పాటుగా ఇళ్లల్లో పని చేసుకునేది అనమాట. రెక్కాడితే కానీ డొక్కాడదు. కానీ ఆమె మనసులో మాత్రం దృఢమైన సంకల్పం, ఏదో ఒకరోజు నేను కూడా జగన్నాథ స్వామి వారికి ఒక ఖరీదైన కానుకని ఇవ్వాలి అనుకుంది. పాపం తనకే తినడానికి లేదు, ఇంకేం చేస్తుంది? అయినా సరే తను ఏదైతే కష్టపడిందో దానిలో నుంచి డబ్బులు తీసి పక్కన పెట్టింది. జగన్నాథుడికి ఖరీదైన కానుక చేయించాలనే ఉద్దేశంతో ఇంకొక 2 పనులు ఒప్పుకుంటూ, ఇంకా ఎవరు ఏ పని చెప్పినా అది చేస్తూ డబ్బులన్నింటినీ పక్కన పెట్టింది. ఆ కష్టం అంతా ఎందుకోసం పడింది? తను పోషించుకోవడం కోసమా, తన పిల్లల్ని రక్షించుకోవటం కోసమా, తను బాగుండాలనా? కాదు. జగన్నాథుడికి అందరూ సమర్పిస్తున్నట్లే తను కూడా ఒక ఖరీదైన కానుకని సమర్పణ చేసుకోవాలి అనుకుంది. సరే, చాలా రోజులు కష్టపడిన తర్వాత కొన్ని డబ్బులు పోగవుతాయి. పోయితే ఏం చేస్తుందంటే, సరే దీంతో నేనేమో జగన్నాథుడికి ఒక చక్కటి ఆభరణాన్ని చెయ్యాలని అనుకుంటుంది. కాస్త ఈ ముత్యాలు అవన్నీ కొనుక్కుని వస్తుంది. తనే దండ గుచ్చుతుంది. గుచ్చిన ప్రతిసారి ఏమనుకుంటుంది తెలుసా? జగన్నాథ, ఇది వేసుకుంటే నువ్వు ఎంత అందంగా ఉంటావో కదా, ఒక్కసారి నీ రూపాన్ని చూస్తుంటే అబ్బా
మెరిసిపోతున్నావయ్యా, ఈ ఎర్రటి ఆ కంఠం మీద ఈ తెల్లటి ముత్యాలు మెరిసిపోతూ ఉంటాయి కదా అని ఆ జగన్నాథ స్వామి వారి రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ముత్యాలని గుచ్చింది. సరే తీసుకుని వెళ్ళిందనమాట. తీసుకుని వెళ్ళి జగన్నాథ స్వామి వారికి అలంకరించే ప్రయత్నం చేసింది. ఎన్నిసార్లు పెడుతున్నా ఆ హారం వచ్చి మళ్ళీ చేతుల్లో పడిపోతుంది అనమాట, ఆ ముత్యాల హారం. అప్పుడు అనుకుంటుందన్నమాట లక్ష్మి, నేను ముత్యాలే కదా తీసుకుని వచ్చాను, అందరూ బంగారము వెండి అవన్నీ తీసుకుని వచ్చేవారు, ఏం చేయను జగన్నాథ, నేను ఎంతో కష్టపడి నీ కోసం ఇది చేశాను, నేను ఎంత కష్టపడ్డాను అనేది నీకు కూడా తెలుసు కదా, సరేలే నీకు ఇది నచ్చలేదు కదా, పోనీ ఇంకొక పని చేస్తానులే, మళ్ళీ కష్టపడతాను, కష్టపడి ఇంకా మంచి హారాన్ని తీసుకుని వస్తానని చెప్పి పాప అక్కడి నుంచి బాధతో ఇంటికి వచ్చేస్తుంది. భగవంతుడి ముందు నిర్మలమైన మనస్సుతో ఒక్కసారి నువ్వు ఏడిస్తే అక్కడ ఉండడు భగవంతుడు, వైకుంఠంలో ఉండడు, నీ కోసం వచ్చేస్తాడు, నీ కోసం వచ్చి తీరతాడు. అన్ని రోజులు కష్టపడిందే, ఆ కష్టపడుతున్నంతసేపు తన మనసులో ఏమనుకుంది, జగన్నాథుడికి నేను ఎప్పుడు చేయిస్తానో, జగన్నాథుడికి ఈ హారాన్ని ఎప్పుడు అలంకరణ చేస్తానో, ఇదే కదా ప్రతి క్షణం జగన్నాథుడిని తలుచుకుంటూనే జగన్నాథుడి కోసం కదా తను ఆరాటపడిద్ది. మరి అంత ఆరాటపడినప్పుడు జగన్నాథుడు రాకుండా ఉంటాడా చెప్పండి? అంత తపన పడిపోతే జగన్నాథుడు అక్కడ ఉంటాడా చెప్పండి? పాపం ఈ లక్ష్మి ఏమో అలాగా బాధపడుతూ నిద్రపోతుంది. అప్పుడు కలలో జగన్నాథ స్వామి వారు కనపడి, లక్ష్మి రేపు ఒకసారి నా దగ్గరికి రా అని చెప్పి అంటారనమాట. లక్ష్మికి వెంటనే మెలకు వస్తుంది. చూసేటప్పటికి తన మనసం మీద ఉండుంటుంది అనమాట. ఓహో ఇది కళ అనుకుంటుంది. కానీ పొద్దున్న లేచిన తర్వాత అనిపిస్తుంది, జగన్నాథుడి కల్లోకి వచ్చాడు కదా, సరే ఒకసారి వెళ్తాను అని చెప్పి అక్కడికి వెళ్తుంది. వెళ్తే అక్కడికేమో వాళ్ళు ఉంటారు కదా, అర్చకులు ఉంటారు కదా, అడుగుతుందనమాట, నేను నిన్న స్వామివారికి ఏమో ఒక హారాన్ని ఇచ్చాను, ముత్యాలు గొలుసు, మరి ఇక్కడే పెట్టాను, మీరు తీసుకున్నారా అని చెప్పి అడిగితే అక్కడ అర్చకులు అంటారు, ఓ అది నువ్విచ్చావా, మేము నిర్మాల్యం తీసేటప్పుడు స్వామివారి కంఠం నుంచి అది మేము బయటికి రాలేకపోయాము, స్వామివారి కంఠానికి అది అతుక్కుపోయిందని ఒకసారి చూపిస్తారు. ఎంత దేదీప్యమానంతో వెలుగుతూ కనిపిస్తుంది అంటే అసలు వజ్రాలతో సమానంగా వెలిగిపోతూ కనపడుతుంది అనమాట ఆ ముత్యాల హారం. అలా చూస్తూ ఉండిపోతుంది లక్ష్మి. అప్పుడు జగన్నాథుడి విగ్రహంలో నుంచి మాటలు వినపడతాయి, లక్ష్మి నీ గొప్పతనం, నీ కష్టం అందరికీ తెలియాలని ఉద్దేశంతో నేను అలా చేశాను, నువ్వు ఎంత కష్టపడి ఇచ్చావు, ప్రేమకి మించిన గొప్ప బహుమతి ఏదైనా ఉంటుందా, అంత గొప్ప ప్రేమని నాకు అందించావు, ఇది అందరికీ తెలియాలని ఉద్దేశంతో నేను ఈ మాయ చేశాను అని జగన్నాథ స్వామి వారంటే లక్ష్మి కన్యళ్లతో స్వామి వారిని అభిషేకం చేసేస్తుంది అనమాట. ఎంత అద్భుతమైన లీల చెప్పండి. ఈ విషయం ఆ నోట మొత్తం పురి క్షేత్రం అంతా వ్యాపించిపోయి లక్ష్మిని ఎంత అపురూపంగా చూడడం మొదలు పెడతారో. మనం భగవంతుడి పాదాలు ఒక్కసారి పట్టుకుంటే భగవంతుడు మనకి వెనకాల ఉంటాడు. నీకేం కష్టం లేదే, నీకేం బాధ లేదే, నువ్వు ఇంత అపురూపంగా ఇంత నిష్కల్మషమైన ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను నీ దగ్గర కాక ఇంకెక్కడ ఉంటాను అంటాడు. నేను ఎవరో కామెంట్ పెట్టారు, అందరూ భగవంతుడు పాదాలు పట్టుకో భగవంతుడు పాదాలు పట్టుకో అంటారు, భగవంతుడు పాదాలు పట్టుకోవడం అంటే ఏంటండి, నిజంగా వెళ్ళి పట్టుకోవాలా అని. అది అమాయకంగా అడిగారో లేదు అంటే ఇంకా మరి ఏ ఉద్దేశంతో అడిగారో నాకైతే తెలియదు, కానీ పాదాలు పట్టుకోవడము అంటే శరణాగతి చెయ్యడము. మనకి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏమొచ్చినా నువ్వున్నావు కదయ్యా, నువ్వున్నాగా నాకెందుకు భయం, ఒక స్థిరమైన మనస్సుని కలిగించుకోవటం అనమాట. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా. త్యాగరాజస్వామి వారికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, అయినా సరే ఆయన ఏ రోజు భగవంతుణ్ణి నిందించలేదు. రామా నువ్వు తప్ప నాకు ఇంకెవరు చేస్తారయ్యా, నువ్వు తప్ప నన్ను ఎవరా ఆదుకుంటారయ్యా, నువ్వు తప్ప నన్ను కాపాడేది ఎవరయ్యా అని అడిగారే తప్ప ఆయన్ని ఎప్పుడు నిందించలేదు రాముణ్ణి త్యాగరాజస్వామి వారు. అటువంటి భక్తి మనకి వస్తే మన హృదయంలో అలా తిష్ట వేసుకుని కూర్చుంటాడు స్వామి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మానవ జన్మెత్తినందుకు ఆ కర్మని మనం అనుభవించే తీరాలి. కానీ ఆ కర్మని అనుభవించే శక్తి మనకిస్తాడు, ఆ కర్మని అనుభవించే ధైర్యాన్ని మనకిస్తాడు. మనం చేసుకున్న తప్పులకి, మనం చేసుకున్న ఒప్పులకి మనమే కదా బాధ్యులం.
మనం చేసుకున్న ఒప్పులకి ఎలాగో మంచి ఫలితం వస్తున్నప్పుడు మనం చాలా సంతోషంగానే ఉంటాం. కానీ మనం చేసిన తప్పులకి దాన్ని మనమే కదా అనుభవించాలి. గత జన్మలో ఏవో తెలియక చేసేసాం. కానీ ఈ జన్మలో కూడా మనం అస్తమాను ఏదో ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితో, ఇంకొకళ్ళని తోలనాడుతూ, వెధవ పనులు చేస్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మనకి హాయిగా సంతోషంగానే గడిచిపోతుంది అని అనుకుంటాం. కానీ ఈ పాపం అంతా మూటగట్టుకుని చక్కెర వడ్డీతో సహా వచ్చే జన్మకి తీసుకువెళ్తాం. అప్పుడు కూడా మళ్ళీ ఏడుస్తూనే ఉంటాం. నేను ఎన్ని చేసినా భగవంతుడు మాకు ఇవ్వటం లేదు అని. ఎన్ని చేసినా భగవంతుడు ఇవ్వట్లేదని భగవంతుడిని నిందించడం మనకి తగునా చెప్పండి? మన తలరాత మనం రాసుకున్నాం. మనం రాసుకుని భగవంతుడిని ఎలా నిందిస్తాం? అక్కడికి నువ్వు చక్కగా భగవంతుడి పాదాలు పట్టుకుని నీ ప్రవర్తన మార్చుకుని నువ్వు మంచి మనసుతో ఉన్నావు అంటే ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం మనకు వస్తుందని తెలిసినా మన బుద్ధి ఎప్పటికీ మారదు. ప్రతిదానికి చెడ్డ ఆలోచనలతోటే ఉంటాం. నీ మనసులో నుంచి ఎప్పుడైతే ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తావో, మరి లక్ష్మి ఇంటింట్లోనూ పని చేసుకుంది. మరి ఆ ఇళ్లలోనూ పనిచేసుకున్న డబ్బులు దాచి హారాన్ని ఇస్తే తీసుకోలేదా జగన్నాథుడు చెప్పండి? ఎంత ప్యూర్ మైండ్తో ఇచ్చిందో చెప్పండి. ఎంత ఇళ్లల్లో పని చేసుకున్నా, ఎంత స్వచ్ఛమైన మనసుతో సమర్పణ చేసుకుంది. అసలు పొద్దున్న లేస్తే జగన్నాథ స్వామి వారిని దర్శించుకోవడం కోసం ఎంతమంది వస్తారు? ఎంతమందికి ఇటువంటి అదృష్టం దక్కింది? లక్ష్మికి కదా దక్కింది. ఇలా ఎంతో మంది భగవద్భక్తుల చరిత్రలు చదువుతుంటే ఒకటే అర్థం అవ్వాలి మనకి, వాళ్ళు ఎంత ప్రేమించారు, ఎంత భగవంతుడి కోసం తపన పడిపోయారు అని. మనం ఎంత దాచుకున్నాము అని కాదు, మనం ఎంత భగవంతుడికి సమర్పణ చేసుకున్నాము, ఎంత మంచి పనులకి మనం ఇవ్వగలిగాము, ఇచ్చే అవకాశం మనకు వచ్చింది అని. ఈ రోజు మనం డబ్బుల్ని అన్ని పోగేసేసుకోవచ్చు. ఆ డబ్బుల్ని మన తరతరాలకి మనం పంచి ఇవ్వచ్చు. కానీ డబ్బు ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. నువ్వు ఏదైతే మంచి పని చేసావో అది ఒక్కటి మాత్రమే నీతో పాటు వస్తుంది. అది ఒక్కటి మాత్రమే నీతో వస్తుంది అని ఎప్పుడు గ్రహిస్తావో ఇంకప్పుడు ఈ బాధలు, ఈ కష్టాలు ఇవి ఏవి నీ మనసులో ఉండవు. నీ మనసు అంతా భగవంతుడి పాదాల మీదే లగ్నమైపోయి ఉంటుంది. ఇలా ఎప్పుడైతే నీ మనసును నువ్వు మార్చుకుంటావో, ఎప్పుడైతే నువ్వు నిన్ను దిద్దుకోవటం మొదలు పెడతావో, ఏ కష్టము నిన్ను ఏమీ చేయలేదు. ఏది నీ దగ్గరికి రాలేదు. ఒకవేళ వచ్చినా అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? దేవుడిదే కదా, ఆయనదే కదా. రామదాస్ గారు అన్ని ఆభరణాలు చేయించారు రాముడి కోసం. కానీ ఆయన చెరసాల్లో వేశారా లేదా? దెబ్బలు తింటున్నప్పుడు కూడా ఆయన ఏమడగలిగారు గారు? ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగావు రామచంద్ర అని అడిగారు. అలా దేవుని నువ్వు అడగగలవా? మనం అడగగలం అలాగా? కానీ ఆయన అడిగారు అంటే అంత ప్రేమించారు. నిన్ను అంత ప్రేమించాను, నా కోసం ఏమన్నా నేను దిగేసుకోవడం కోసం తిరిగానా? నా కోసం కాదు కదా, నీ కోసం కదా చేయించాను. నువ్వు వేసుకుని తిరుగుతూ నాకేంటయ్యా ఇన్ని కష్టాలు అని అడిగారు ఆయన. వచ్చాను రామచంద్రమూర్తి, అంతే కదా. అలా నువ్వు దేవుణ్ణి అడగగలవా? ఆ అడిగేది నువ్వు తెచ్చుకుంటే ఇంక నీ జీవితం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన బతుకులంతా ఏం ఆలోచిస్తాం తెలుసా? 10 రూపాయల్లో పూజ అయిపోవాలి, 2 రూపాయల్లో పూజ అయిపోవాలి, వీలైతే పైసా కూడా ఖర్చు పెట్టకుండా మనకి యజ్ఞాలు ఫలితాలు కూడా వచ్చేయాలి. అది మన బ్రతుకు, మన జన్మ. ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తాం. నీ ఆలోచన మార్చుకో, నీ జీవితం మారిపోతుంది. నీ ఆలోచన మార్చుకోనంతసేపు నీ జీవితం నువ్వెన్ని చేసినా మారదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.